తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన నిన్న తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెల రోజులు సీఎంగా పనిచేసిన రికార్డు ఆయన పేరు మీద ఉంది. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నాదెండ్ల భాస్కర్ రావు 70వ దశకం నుంచి ప్రజా జీవితంలో ఉన్నారన్నారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైనదని చెప్పుకొచ్చారు. విజయవాడ ఈస్ట్, వేమూరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా, ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచి సేవలందించారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ఇక నాదెండ్ల భాస్కర్ రావు మృతదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులర్పించారు. భాస్కర్ రావు కుమారుడు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ను పరామర్శించిన చిరంజీవి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా భాస్కర్ రావుతో తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఇక నాదెండ్ల భాస్కర్ రావు లేని లోటు రాజకీయంగా ఇప్పుడు చాలా వరకు కూడా లోటు అంటూ కూడా ప్రముఖ రాజకీయవేత్తలందరూ కూడా చెప్తున్నారు. సో నిన్నటి నుంచి కూడా మృతి వార్త తెలిసినప్పటి నుంచి నాదెండ్ల భాస్కర్ రావుని చూసేందుకు ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. ఇంట్లో తన పార్థివ దేహాన్ని చూసేందుకు సినీ సెలబ్రిటీలు కానీ రాజకీయ ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరు అక్కడికి చేరుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం వరకు అంత్యక్రియలు కూడా కొనసాగనున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులోని నివాసం వద్ద నాదెండ్ల భాస్కర్ రావు యొక్క పార్థివ దేహాన్ని ఉంచారు. అక్కడే సినీ సెలబ్రిటీస్ కానీ వారందరూ కూడా వచ్చి చివరిసారిగా తన పార్థివ దేహాన్ని చూసి నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అక్కడికి వచ్చి మనోహర్ని, ఏపీ మంత్రి మనోహర్ గారిని కూడా ఓదార్చడం జరిగింది. ఆయనకి కొంత ధైర్యం చెప్పేటువంటి పరిస్థితి కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా అనారోగ్య కారణాల చేత మొన్ననే సర్జరీ అయింది కాబట్టి రాలేకపోవడంతో ట్వీట్ చేయడం జరిగింది. బట్ మెగాస్టార్ చిరంజీవి మాత్రం నేరుగా ఇంటికి చేరుకొని అక్కడ పార్థివ దేహాన్ని చూసి నివాళులు అర్పించి ఆ తర్వాత మంత్రి మనోహర్కి కూడా ధైర్యాన్ని చెప్పి కొంతవరకు అక్కడ ఉండి దగ్గరుండి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ నేతలు కానీ మిగతా వారందరూ కూడా ఒక్కొక్కరికి అక్కడికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు కూడా ప్రారంభం కానున్నాయి. పెద్దలు నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎన్నో సంవత్సరాలు మంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఎనలేని సేవలు అందించారు. బ్రహ్మానందరెడ్డి పార్కులో ప్రతిరోజు సాయంత్రం 4:30 కల్లా ఆయన క్రమశిక్షణ, అలాగే ప్రకృతిని ఎంతో గొప్పగా ప్రేమించే మహోన్నత వ్యక్తి. అక్కడున్న నెమళ్ళు, పీకాక్స్ అన్నిటికీ కూడా రెగ్యులర్గా జేబులో కొంత ఫీడ్ తీసుకుని అన్నిటిని కూడా ప్రేమగా పలకరిస్తూ ఎంతో సాధారణ జీవితం, ఉన్నతమైన జీవితం గడిపిన గొప్ప వ్యక్తి పెద్దలు నాదెండ్ల భాస్కర్ రావు గారు. ఖచ్చితంగా వారి మృతి సమకాలీన రాజకీయాల్లో తీరని లోటు. మా ప్రియమిత్రులు నాదెండ్ల మనోహర్ గారికి ఈ సందర్భంగా నా సంతాపం తెలియజేస్తూ నాదెండ్ల భాస్కర్ రావు గారి ఆత్మశాంతికి భగవంతుని ప్రార్థిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు గారి మరణం వార్త తెలుసుకొని ఇమ్మీడియట్గా వచ్చి వారికి ప్రగాఢ సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను కలుసుకోవడం జరిగింది. వారి యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ తనదైన శైలిలో ఎప్పుడూ కూడా నిత్యం ఎక్కడున్నా ఒక యూత్ఫుల్ ఓరియంటెడ్గా, ఎలాంటి చికాకు బర్డెన్ లేకుండా చాలా ఈజీగా అనేక మందికి యువతరానికి ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో దేశహితంగా మోడీ గారి నాయకత్వంలో చేరి వారు సేవ చేసే కార్యక్రమం క్రమంలో వారు దివంగతులు అవ్వటం కొంత బాధాకరం. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆల్ ఇండియా బీజేపీ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా నా సంతాపాన్ని ప్రకటించి మా జాతీయ అధ్యక్షుడు, కార్యవర్గం మొత్తం తరఫున కూడా వారికి మాకు సంతాపం సందేశం తీసుకొని రావడం జరిగింది. ఒక బ్రాండ్ రాజకీయాల్లో కాబట్టి ఒక మా ప్రాంతంలో కూడా ఖమ్మం, మరి అన్ని నాట్ ఓన్లీ ఖమ్మం, ఆంధ్ర, తెలంగాణకి మార్గదర్శిగా ఉండి వారికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా నేను బాగా ఆత్మీయంగా ఉండేటోళ్ళం. ఏదేమైనా ఈ సమయంలో వారి యొక్క ఆత్మ
ఎక్కడున్నా శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తాను.